ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం మన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక ఇబ్బంది ఉంది కదా కుటుంబంలో, ఏదో ఒక ఇబ్బంది. కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరు నన్ను చూడటం లేదే, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదే, ఎవరు నన్ను ప్రేమించడం లేదే అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడి ఉదయకాల సమయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రార్థన చేయాలని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. విలాప వాక్యములు 1వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన ప్రార్థన. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో భక్తుడు అంటున్నాడు, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఏ ఇబ్బందిలో ఉన్నావు? కుటుంబంలో ఏ ఇబ్బంది కలిగి నువ్వు జీవిస్తున్నావు? సతమతం అవుతున్నావా? మనుషుల వలన, భర్త వలన, పిల్లల వలన, లేదా నీ భార్య వలన ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు పయనిస్తా ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఇది మొదలుకొని ఓ ప్రార్థన చేయడం నేర్చుకో. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. యేసయ్యా దృష్టించు, నాకు ఇబ్బంది కలిగెను అని ఒక ప్రార్థన చేయగలిగితే ఆయన నిశ్చయంగా నిన్ను దృష్టిస్తాడు. దృష్టించడం మాత్రం కాకుండా నీ ఇబ్బందిని తొలగించి నీకు ఉపశమనం ఇస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. విలాపం వాక్యం 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ఇబ్బందిని దృష్టించినందుకు స్తోత్రం. ఈ ప్రార్థన ప్రతి నిత్యం వారు చేసేవారిగా ప్రభు వారిని లోకంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఇబ్బందికరమైన వాతావరణంలో పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇప్పుడే వారిని దృష్టించి ప్రతి ఇబ్బందిని తొలగించి కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, పరిచర్లో, వ్యవసాయంలో ప్రభు వారికి ఒక నిమ్మలమైన వాతావరణాన్ని కలిగి ప్రభు వారి జీవించుటకు కృప చూపమని, ఇబ్బందిని తొలగించి వారిని దృష్టించమని, ప్రభువా కృపచేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.